హాయ్ అండి. ఈరోజు మనం ఫూల్ మకానా కర్రీ ఎలా చేయాలో చూద్దామా. చాలా ఈజీగా అయిపోయి టేస్టీగా ఉండే ఈ హెల్దీ రెసిపీని స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక కప్పు ఫూల్ మకానా, అదేనండి తామర గింజలు తీసుకుందాం. అలాగే ఇంకో కప్పులో ఒక 2 ఉల్లిపాయలు సన్నగా తరిగినవి పెట్టుకుందాం. అలాగే ఇంకో కప్పుతో ఒక పెద్ద టమాటో కూడా కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ దీని తర్వాత నానబెట్టిన జీడిపప్పు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నేను నానబెట్టుకున్నా. అలాగే ఒక అల్లం ముక్క, 7 నుండి 8 రెబ్బలు వెల్లుల్లిపాయలు, అండ్ దాల్చిన చెక్క, లవంగాలు ఒక 2, యాలకులు 2, అలాగే బిర్యానీ ఆకు అండ్ ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా తీసుకుందాం. ఇంకా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ముందుగా ఒక బ్యాండీ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకొని దాంట్లో ఈ మఖానా అదే తామర గింజలు వేసుకొని కొంచెం కలర్ మారేలాగా లైట్గా కలర్ షేడ్ అయ్యేలాగా వేయించుకోవాలి. దానిని ఒక ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ అదే బ్యాండీలో కొంచెం ఆయిల్ పోసుకొని ముందుగా మనం తరిగి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈలోగా ఒక మిక్సీ జార్లో తరిగి పెట్టుకున్న టమాటాలు, అలాగే అల్లం ముక్క, జీలకర్ర, అలాగే మనం ముందుగా పెట్టుకున్నాం కదా 7 నుండి 8 అని వెల్లుల్లి రెబ్బలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క అండ్ నానబెట్టిన జీడిపప్పు, ఇవన్నీ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. నేను జీడిపప్పు వేసిన వీడియో క్లిప్ మిస్ అయింది. ఈలోగా ఇగో రెడ్డిష్ కలర్లోకి వచ్చేసినాయి కదా, ఆనియన్స్ బాగా వేగినాయి కదా, ఇందులో ఆ పేస్ట్ అంతా వేసి బాగా మళ్ళీ మగ్గించాలి. అంటే ఎలా అంటే ఆయిల్ పైకి తేలేలాగా అన్నమాట. అంటే ఇప్పుడు చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా బాగా మగ్గాలి. తర్వాత ఈ మధ్య మధ్యలో వీటిని అలా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తూ ఉంటుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, ఇది మాత్రం మర్చిపోవద్దు. తర్వాత ఒక చిటికెడు పసుపు, అలాగే మనకు రుచిపై సరిపడా కారం. మోస్ట్లీ స్పైసెస్ మనం కొంచెం వేసాం కాబట్టి మసాలాకు సంబంధించినవి కొంచెం కారం తగ్గించుకుంటేనే బాగుంటుందని నా ఒపీనియన్. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి ఒకసారి బాగా కలిపి దెన్ కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ కలిపి కొద్దిసేపు మూత పెట్టి మగ్గబెట్టుకోండి. అంటే ఈ బాగా ఉడుకుతుంది కదా, ఇది కూడా కొంచెం ఆయిల్ పైకి తేలేలాగా బాగా ఉడకనియాలి. ఇలాగా నేను బిర్యానీ ఆకులు వేసిన వీడియో క్లిప్ కూడా మిస్ అయింది, మీరు బిర్యానీ ఆకులు కూడా యాడ్ చేసుకోండి. అండ్ ఈ స్పైసెస్, బిర్యానీ ఆకు ఇవన్నీ వేయడం వల్ల ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అదిరిపోయిందనుకోండి. ఇప్పుడు ఇలా మగ్గిన దాంట్లో మఖానా వేసి ఒక 5-6 నిమిషాలు మగ్గబెట్టాలి. కొంచెం ఈ ఉప్పు కారం అవన్నీ పడతాయి కదా. అండ్ ఫైనల్లీ ఏంటంటే చాప్ చేసి కొత్తిమీర వేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు అలా ఉంచేసి ఆ తర్వాత దించేయండి. కొంచెం వాటరిష్గా ఉన్నప్పుడు దించేస్తే కూర చల్లబడ్డాక కొంచెం దగ్గరికి అవుతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఫైనల్లీ హెల్దీ టేస్టీ మఖానా కర్రీ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.